అరుణాచల శివం కరుణాచల శివం. మేము అరుణాచల దాసులం. మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మహాదీపం యొక్క పండగ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 3వ తారీఖున సాయంత్రం 6 గంటలకి చాలా అద్భుతంగా కొండపైన కొన్ని లక్షల కోట్ల మంది భక్తుల సమక్షంలో స్వామివారి జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా బాగా దేవాలయం వారు కూడా ఏర్పాట్లు చేశారు. ఇకపోతే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఒకటే, అరుణాచలము అనేక ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి దీపం పండుగ జ్యోతి దర్శనం కోసం ఇచ్చేస్తున్నారు. ఈ దేవాలయాన్ని గిరి ప్రదక్షిణ సందర్శించే ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చే సూచన ఒకటే, మీరు గిరివలయం కానీ దేవాలయ పరిసర ప్రాంతాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఎవరైతే గిరి ప్రదక్షిణ చేసేవారు పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. వారు తినే మొక్కజొన్న పొత్తులు కానీ, వారు తినే తినుబండారాల కవర్లు కానీ, లేదా వాటర్ బాటిల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రాంతాల్లో డస్ట్బిన్స్ ఏర్పాటు చేశారు. ఆ డస్ట్బిన్స్లో మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి. రోడ్డు మీద ఎలా పడితే అలాగా పడేయకూడదు. మనం ఎంత పరిశుభ్రతగా ఉంటామో అంత భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం అర్హులమవుతాము. ఇది ప్రతి ఒక్కరు చేయవలసిన కర్తవ్యం ఇది. ఎందుకంటే మనం ప్రదక్షిణ చేశాం, మనం వెళ్ళిపోతున్నాము. మిగతాది ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఎలా ఉంటుందంటే చాలా కష్టతరమైనది. కావున ప్రతి ఒక్కరూ కూడా అది సొంతగా బాధ్యత తీసుకొని ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయాల్లో టాయిలెట్స్, వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు. చాలా పెద్ద స్థాయిలో వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు. అలాంటి ప్రదేశాల్లో మాత్రమే టాయిలెట్ చేయాలి. మీరు మ్యాక్సిమము తక్కువ లగేజీతోనే మీరు అరుణాచలం రండి. ఇకపోతే ఏ ప్రసాదం స్వీకరించినా, ఏ ఆహార పదార్థాలు స్వీకరించినా మీరు ఖచ్చితంగా డస్ట్బిన్ని యూజ్ చేయండి. రోడ్డు మీద ఎలా పడితే అలాగా వ్యర్థ పదార్థాలని పడవేయవద్దు. ఇది అరుణాచలేశ్వరుడు ఈ దాసుడు రూపంలో మీకు అందిస్తున్న సమాచారంగా స్వీకరించి భక్తి శ్రద్ధలతో, పరిశుభ్రతతో, నిశ్చలమైన మనసుతో మీరు చేస్తే గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా శ్రీ అపితకుచాంబ సమేత అరుణాచలేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులకి అర్హులవుతారు. కావున ఈ సమాచారాన్ని పెద్ద సంఖ్యలో షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శివం భూయాత్. భారత్ మాతా కీ జై. జై గోమాత. అరుణాచల శివం కరుణాచల.